ఓం గణేశాయ నమః. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. యాక్చువల్గా మన హిందువుల మత గ్రంథం భగవద్గీత కదా. నాకు ఎప్పటి నుండో ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఉంది. సో శ్రీకృష్ణుడి జన్మాష్టమి అయిన ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ముందుగా మనం భగవద్గీత అంటే ఏంటి, ఎవరు చెప్పారో, ఎందుకు చెప్పారో అనే విషయాలు తెలుసుకుందాం. భగవద్గీత మహర్షి వేదవ్యాసుడు రచించాడు. భగవద్గీత అనేది మహాభారతంలో ఓ పవిత్రమైన గ్రంథం. ఇది భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఓ మార్గదర్శనం. మనం జీవితంలో ఏం చేయాలో, ఎలా ఉండాలో, మంచి మరియు చెడు మధ్య తేడా ఏంటో ఇవన్నీ గీతలో చెప్పబడ్డాయి. ఇది ఒక యుద్ధ కథ కాదు, ఇది మనం జీవితంలో ఎలా బాగుగా జీవించాలో చెప్పే గీత. గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. మనం ఇవి ఒక్కొక్క శ్లోకంగా నేర్చుకుంటూ అర్థం తెలుసుకుందాం. అసలు భగవద్గీత అంటే ఏమిటి? భగవద్గీత అంటే భగవంతుని గీత అని అర్థం. ఇది మన జీవితాన్ని మంచిగా ధర్మపదంలో నడిపించేందుకు శ్రీకృష్ణుడు ఇచ్చిన బోధన. ఇది మహాభారతంలో ఒక భాగంగా ఉంది. ఇది ఎవరు చెప్పారు? భగవద్గీతను భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో తన బంధువులతో యుద్ధం చేయడం అనర్థమని కృంగిపోయినప్పుడు శ్రీకృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకు చెప్పారు? అర్జునుడు తన కర్తవ్యం ఏంటో మర్చిపోయాడు. క్షమ, ప్రేమ, ధర్మం, కర్మ, భక్తి వీటి విలువలు గుర్తు చేయడానికి, అర్జునుని ధైర్యంగా ముందుకు నడిపించడానికి భగవాన్ గీతను ఉపదేశించాడు. నాతో పాటు మీరు కూడా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేసి మన ఛానల్ ఇట్స్ మీ లాస్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. జై శ్రీకృష్ణ.